ఆముదం నూనెను చాలా కాలంగా ఇంటి వైద్యంలో భాగంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చర్మం, జుట్టు, జీర్ణ సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం అంటున్నారు. ఆముదంలోని పోషకాలు శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. అందుకే చాలామంది దీనిని తమ జీవన శైలిలో భాగంగా క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పేగులకు సంబంధించిన సమస్యలను వదిలించుకోవటానికి ఆముదం భలేగా ఉపయోగపడుతుంది. శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలో పేగులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. పేగులు సరిగ్గా పనిచేయకపోతే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సందర్భాలలో చాలామంది ఆముదం నూనెను ఉపయోగిస్తారు. కానీ ఈ నూనె ప్రభావం అందరికీ ఒకేలా ఉండదు. నూనెను అధికంగా లేదా సరైన విధంగా ఉపయోగించకపోతే సమస్య తగ్గటానికి బదులుగా మరింత తీవ్రతరం అవుతుంది. అందువల్ల ఆముదం పేగుల ఆరోగ్యానికి ఏ విధంగా వినియోగించాలి, ఆముదం నిజంగా పేగులను శుభ్రపరుస్తుందా, ఎంత మోతాదులో దీనిని తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. ఆముదం నూనెలో ప్రధానంగా రిసినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, ఇది పేగు కండరాలను సక్రియం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఆముదం నూనెను తీసుకున్న తర్వాత పేగుల కదలికలు పెరుగుతాయి. ఇది కడుపును శుభ్రపరచడాన్ని సులభతరం చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న కొవ్వు ఆమ్లాలు జీర్ణ రసాలను సక్రియం చేస్తాయి. అందుకే కొంతమంది దీనిని మలబద్ధకం సమస్యలకు ఉపయోగిస్తారు. కానీ మోతాదు, సరైన పద్ధతిపై శ్రద్ధ చూపడం కూడా చాలా ముఖ్యం. నిపుణుల సలహా లేకుండా దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల కడుపు తిమ్మిరి, బలహీనత కూడా వస్తుంది. అదే దీనితో ఉన్న ప్రమాదం. కొంతమంది దీనిని గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం పొందటానికి కూడా ఉపయోగిస్తారు. బాహ్యంగా ఇది కీళ్ల నొప్పులు, పొడి చర్మానికి ఉపయోగిస్తారు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి పోషణకు ఆముదం నూనె మంచిది. అయితే దీని నుండి లభించే ఫలితాలు ప్రతి సమస్యకు ఒకేలా ఉండవు. కాబట్టి ఆముదం ఉపయోగించే ముందు వైద్యుణ్ణి సంప్రదించటం చాలా మంచిది.